ఇప్పుడు నేను ఎంతో ఆనందంగా ఆహ్వానించాలనుకుంటున్న వ్యక్తి మనకి, ఎందుకంటే ఆయన పాటల గురించి మనం ఒక్క మాటలో చెప్తే కూడా మనకు సరిపోదండి. సరే, ఎందుకు ఆలస్యం, ఆయన మాటలు విందాం, చంద్రబోస్ గారిని ఆహ్వానించేద్దాం. అయితే ఆయన అద్భుతమైన విషయాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. తర్వాత ఆయన ఇప్పుడు కొన్ని మంచి మంచి పాటల గురించి చెప్తారు. అలాగే ఆయనకు సంబంధించిన పాటలు అంటే అందులో నేను పాడిన పాటలు ఉంటాయి, గోపిక పాడిన పాటలు ఉంటాయి. అవన్నీ మెడ్లీ చేసి ఒక అందమైన మెడ్లీ తయారు చేశారు. అది కూడా మీకోసమే. అదేవిధంగా సైమల్టేనియస్గా బోస్ గారికి కన్నడ కూడా మధ్య ఆహ్వానించారు. ఒకేసారి గట్టిగా తప్పట్టుకోండి. థ్యాంక్ యూ బోస్ గారు. వెల్కమ్. చికాగోలోని తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. మిమ్మల్ని ఈ కార్యక్రమం ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా కార్యక్రమం పేరు మల్లికార్జున గారు, గోపిక్ గారు, నేను పాల్గొంటున్న ఈ కార్యక్రమం పేరు తెలుగంటే పెరుగన్నం, మనసు ఆకలి తీర్చే మాట పాట ఆట. తెలుగంటే పెరుగన్నం మాత్రమేనా? ఇంకా చాలా ఉన్నాయి. తెలుగంటే గోంగూర, తెలుగంటే గోదారి, తెలుగంటే గొబ్బిళ్ళు, తెలుగంటే అరచేతి గోరింకాయ, తెలుగంటే గుత్తొంకాయ, తెలుగంటే కొత్తావకాయ, తెలుగంటే పెరుగన్నం, తెలుగంటే ప్రేమ జాలి అభిమానం, తెలుగంటే పోతన్న, మన బాబు రమణన్న, భద్రాద్రి రామన్న, తెలుగంటే తిరుపతి వెంకన్న, తెలుగంటే మాగాణి, తెలుగంటే సాంబ్రాణి, హైదరాబాదీ బిర్యానీ, పచ్చని ఆడపిల్ల ఓణి, తెలుగంటే యమకారం, తెలుగంటే మమకారం, తెలుగంటే సంస్కారం, తెలుగంటే కొంచెం ఎటకారం, తెలుగంటే తెగింపు, తెలుగంటే పట్టింపు, తెలుగంటే లాలింపు, తెలుగంటే చల్లని తల్లి నోటి పిలుపు. తెలుగంటే ఇదేనా? అమితానందంతో వేసే ఈరలు, చప్పట్లు, కేరింతలు కూడా తెలుగు. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని, ఆచారాన్ని, వ్యవహారాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కంటే మీరే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, పోషిస్తున్నారు, పరిరక్షిస్తున్నారు. ఇది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న సత్యం. ఈ తెలుగంటే అనే పాట రాసిన సినిమా ఏంటంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా కోసం రాసిన పాట. ఇది నేను రాసిన 2967వ పాట. మొత్తం సినిమాల సంఖ్య 751 సినిమాల్లో ఇన్ని పాటలు రాశాను. నేను పాట రాసిన మొట్టమొదటి సినిమా తాజ్మహల్ 1995లో రాశాను. ఆ పాటలోని 2 పంక్తులు మీకోసం. మంచు కొండల్లోన చంద్రమా, చందనాలు చల్లిపో, మెచ్చి నేలుకున్న బంధమా, అందమంతా అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం, కొంటె రాగంలో జంటగానంలో వలపుకే వందనం, మనసు కొండల్లోన చంద్రమా, చందనాలు చల్లిపో. ఇది నేను రాసిన మొత్తం పాట. అయితే ఒక సత్యం, ఒక నిజం ఏంటంటే ఈ పాట రాసి ఇప్పటికి 21 సంవత్సరాలు అవుతున్నా కూడా మంచు కురవడం ఎలా ఉంటుంది, కురిసిన మంచు చూడటం నేను ఎప్పుడు జరగలేదు నా జీవితంలో. అది ఈరోజు చికాగోకి వచ్చిన తర్వాత మంచు కురిస్తే ఎలా ఉంటుంది, కురిసిన మంచు ఎలా ఉంటుంది ప్రత్యక్షంగా ఈరోజు చూశాను. అందుకు చికాగో నగరానికి ధన్యవాదాలు. ఇన్నాళ్ళు చికాగో అంటే మంచి మనుషులని మాత్రమే తెలుసు, ఈరోజు మంచు మనుషులు కూడా తెలిసింది. అయితే నేను మా ఊరు వరంగల్ జిల్లా చల్లగారి ఒక చిన్న గ్రామం. మా నాన్నగారు ప్రైమరీ స్కూల్ టీచర్,
మా నాన్నగారు చిన్న ప్రైమరీ స్కూల్ టీచర్, మా అమ్మ వ్యవసాయ కూలి. మేము నలుగురు సంతానం, నేను చిన్నవాడిని. ఎలాంటి సాహితీ నేపథ్యం, పండితుల కుటుంబం కాదు, మధ్యతరగతి రైతు కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టిన నేను ఈరోజు 21 సంవత్సరాలుగా ఈ సినీ గీత ప్రస్థానాన్ని కొనసాగించడానికి కారణం నేను అవలంబించిన 5 సూత్రాలు. ఆ 5 సూత్రాలు ఏంటో మీకు ఈరోజు విన్నవించుకుంటున్నాను. మొదటి సూత్రం కొత్త గలం. నేను జేఎన్టీయూలో బీటెక్ ట్రిపుల్ చదువుకున్నాను కూకట్పల్లిలో. చదువుకుంటున్నప్పుడు ఒకసారి మా మిత్రులందరి మధ్య ఒక చర్చ వచ్చింది. ఏంటంటే సినిమాలోని పాటలు, యుగళ గీతాలు ఒకేలాగా ఉంటాయి. కళ్ళు కలవలాగా, ముక్కు సంపెంగలాగా, మెడ శంఖంలాగా, కురులు మేఘాల్లాగా, పెదాలు దొండపడలాగా ప్రతి పాటలో ఇలాంటి ఉపమానాలే ఉంటాయి. కొత్త పోలికలతో పాట రాకూడదా అంటే ఒక చర్చలో నాకు ఆలోచన బీజం పడి కొత్తగా పాట రాసుకొని చాలామంది దర్శకుల దగ్గరికి, నిర్మాతల దగ్గరికి వెళ్ళి వినిపిస్తే అందరూ కూడా బాగుండు, ఇంకా బాగుంటే బాగుండదేమో, వర్కౌట్ అవుతుందేమో కాదు, ఇలాంటి సందేహాలు వ్యక్తం చేసినా కూడా విసుగు విరామం లేకుండా నా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ నా మిత్రుడు ఆయన ఒక సినిమాకి దర్శకుడిగా పనిచేస్తుంటే ఆయన వెళ్ళి వినిపిస్తే చాలా బాగుంది భయ్యా, నేను దర్శకుడినైతే నా సినిమాలో మొట్టమొదటి పాటగా దీన్ని రికార్డ్ చేస్తానని మాట ఇచ్చారు. మాట ప్రకారం ఆయన దర్శకుడు అయ్యాడు. ఆ సినిమాలో ఆ పాట రికార్డ్ చేశారు. ఆ మిత్రుడి పేరు బివి వినాయక్. ఆ చిత్రం పేరు ఆది. ఆ పాట మీకోసం. నీ నవ్వుల తెల్లదనాన్ని, నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది. ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు. నీ కోటం సీతాకోటం, నీ పలుకులు చిలకల దూక, నీ చూపులు చంద్రరేఖ, నీ తొమ్ములు ఏరువాక, బదులిమ్మంటూ బతిమాల ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు, అసలు ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు. ఇది ఆ పాట. తమాషా ఏం జరిగిందంటే ఇవ్వొద్దు 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 అని అన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సంవత్సరం ఈ పాటకు నంది బహుమతి ఇచ్చేసింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాట పాడింది మరెవరూ కాదు, మన మిత్రుడు మల్లికార్జున గారే. చక్కటి తీయని గొంతుతో ఈ పాటను ఆలపించి నాకు బహుమతి రావడానికి ఆయన తోడ్పడ్డారు. అందుకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. అయితే ఈ పాట ఎందుకు ప్రస్తావించానంటే ముందు కొత్తదనం అనేది తిరస్కరింపబడుతుంది, ఆ తరువాత విమర్శింపబడుతుంది, ఆ తరువాత ప్రశ్నింపబడుతుంది, ఆ తరువాతే గుర్తింపబడుతుంది, ఆ తరువాతే కీర్తింపబడుతుంది అనే సత్యం నేను తెలుసుకున్నాను. తర్వాత నేను అవలంబించిన రెండవ సూత్రం ఏకాగ్రత. ఒకసారి నేను రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు ఒక సినిమా సంగీత చర్చల కోసం కాకినాడ వెళ్ళి అక్కడ హోటల్లో కూర్చున్నాం. కీరవాణి గారు ఒక బాణీ చేసి ఇచ్చారు, చరణం రాసుకురమ్మన్నారు. వెళ్ళి కూర్చున్న రాత్రి అది పెళ్లిళ్ళ సీజన్ కావడం మూలాన ఆ హోటల్లో ఆర్కెస్ట్రా జరుగుతుంది. విపరీతమైన అల్లరి, గందరగోళం, కేరింతలు, అరుపులు. నాకు కుదరట్లేదు ఏకాగ్రత. సరే ఈరోజు వదిలేద్దాం, రేపు పొద్దున్నే వెళ్దాం, తర్వాత రాసుకుందాం అనుకుంటే మళ్ళీ భయం వేసింది. ఏమని వెళ్తాం, రాసుకోకుండా ఎలా వెళ్తాం? అప్పుడప్పుడే పైకి వస్తున్న నాకు మళ్ళీ అవకాశం చేయడానికి ఎలా ఉంటుందో అని ఒక మధ్యతరగతి తాలూకు భయం, పౌరుడి తాలూకు భయం వచ్చేసి ఎలాగైనా ఈరోజు ఇక్కడ గాయాలని చెప్పి మనసును, తనువును, చిత్తాన్ని, బుద్ధిని, ఆత్మను ఒకే ఒక చోట కాగితం మీద, కలం మీద కేంద్రీకృతం చేసి మనసును నిమగ్నం చేసి అక్కడ ఆ రోజు రాశాను. అక్కడ అప్పుడు పుట్టిన పాట ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాను, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో దీనిస్ ఆల్ ద ఫన్, దీనిస్ ఆల్ ద జాయ్, దీనిస్ యూ. నోటు బుక్కులోన దానికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు గ్లైడులు, రాధజల్లో నుండి రాబర్ట్ లాగిన రబ్బరు బ్యాండులు, రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాసు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెప్పకాయలు.
మరపురాని తిరిగి రాని గురుతులన్నీ మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి. ఆ అల్లరంటే మాకు కూడా సరదాలేండి. They miss all the fun, they miss all the joy, they miss you. ఇది అక్కడ పుట్టిన పాట. సినిమా రంగంలో సినిమా రచయితల్లో ఏకాగ్రతకు మారుపేరిన ఆత్రేయ గారి పురస్కారం ఆ సంవత్సరం ఈ పాటకు లభించింది. మనస్సుని ఆత్రేయ పురస్కారం. నేను నమ్మిన పాటిస్తున్న మూడవ సూత్రం ఏంటంటే నిరంతర అధ్యయనం. ఎప్పుడూ చదువుతుండాలి. చదవడం అంటే కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాదు. మనుషుల్ని, మనస్తత్వాలను, వ్యక్తిత్వాలను, అలవాట్లను, అభిరుచులను, ఆహారాన్ని, ప్రదేశాలను, ప్రాంతాన్ని అన్నీ చదువుతూ ఉంటే ఆ చదువులోంచి మనం చేస్తున్న పనికి, మనం ఎంచుకున్న రంగంలో మంచి స్థాయికి ఎదగడానికి ముడి సరుకు లభించే అవకాశం ఉంది. ఒకసారి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. The stones in your way become milestones when you cross them అన్నారు. అంటే మన దారిలో రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళని కనుక మనం అధిగమిస్తే అవి మన ప్రయాణంలో మైలు రాళ్ళుగా నిలుస్తాయని అర్థం. అదే అర్థాన్ని తీసుకొని ఒక పాట రాశారు. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఇది ఆ పాట. ముందు ఆదికి వచ్చిన నంది బహుమతితో పాటు నేను ఉంటానని ఈ పాటకి మరో నంది వచ్చింది మా ఇంటికి. తర్వాత నేను నమ్మే మరొక సూత్రం నిత్య ప్రయత్నం. ఎప్పుడూ ప్రయత్నిస్తుంటే మనం మంచి ఫలితం వస్తుంది. మన రంగంలో తప్పకుండా మనం మంచి స్థాయికి చేరుతామని నేను నా అనుభవంలో తెలుసుకున్నాను. ఒకసారి కీరవాణి గారు, రాజమౌళి గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు వారి ఇంటికి పిలిచి ఒక సందర్భం చెప్పారు. ఒక సినిమా కోసం రాజమౌళి గారు సందర్భం ఏం చెప్పారంటే, ఒక అందమైన అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటారు. అబ్బాయి వెళ్ళి అమ్మాయి చేతిని ముట్టుకుంటే అమ్మాయి చేతిలో మెరుపు మెరిసి ఆ అమ్మాయికి గత జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి ఈ జన్మలో వాళ్ళ ప్రేమ ఫలిస్తుంది. సందర్భం అయితే అమ్మాయి దూరంగా వెళ్ళిపోతుంది. అబ్బాయి ముట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈ సందర్భం పాట రాయమన్నారు. చాలామందికి తెలుసో తెలియదో కానీ పాట అంటే ముందు నేను సాహిత్యం రాయడం ఈ కాలంలో కుదరదు. సంగీత దర్శకుడు బాణి ఇస్తాడు. ఈ సందర్భానికి కీరవాణి గారు ఇచ్చిన బాణి ఎలా ఉందంటే, తాని నాని పువ్వా పువ్వా, తారని లవ్వా లవ్వా, తారని నాని నానా, తారని నాని నానా, నాని నానా, తరి నాని నాని తరత్తా తారా, తరి నాని నాని తరత్తా తారా. ఇది బాణి అండి. చిన్న చిన్న కొలతలు ఉంటాయన్నమాట. ఆ కొలతల్లో అందంగా మన భావాన్ని, మంచి పదాన్ని పొందికగా కూర్చాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం చిన్న పరీక్షలు రాస్తాం కదా, ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు, మ్యూజికల్ బ్లాంక్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ బాణి తీసుకెళ్ళి రాత్రి కూర్చున్నా. గుర్తొచ్చింది అమ్మాయి అబ్బాయి. అబ్బాయి వెళ్ళి ముట్టుకుంటే అమ్మాయి ముట్టుకొని పట్టలేదు, బాధిస్తోంది, హింసిస్తోంది. సరే, ముందు రాసిన పల్లవి ఏంటంటే, అందమైన హంస హంస ఎందుకు హింస హింస, అంత నీవే హంస హంస ఆపుని హింస హింస, తెలుపన తీయని ఆశ, నేర్పన తనువుల స్పర్శ, తీరనిది భాష, వాటేస్తే వన్నెలు కరిగిపోవు తెలుసా, పెన వేస్తే ప్రేమలు పెరుగునంట తెలుసా. రాశారు. బ్రహ్మాండంగా వచ్చింది అనుకున్నా.
సరే, ఎవరికొరికి వినిపించాలని చాలా ఆతృతగా ఉంది ప్రాణం. ప్రతి పాటకి ప్రథమ శ్రోత నా భార్య. పాపం ఈ పల్లవి రాసరికి రాత్రి 12 అయిపోయింది. తను పొద్దంతా పని చేసింది, అలసిపోయి పడుకుంది. సరే లేపాను, శుచి నేను ఏంటంటే అంటే ఒక పల్లవి రాసాను విను అని. ఏంటి రాశారంటే ఆవలింతలు చేస్తాను. అందమైన హంస హంస ఎందుకు హింస హింస అంత నీవే హంస ఆపుది హింస ఎలా ఉంది అన్న. ఏంటంటే ఈ పాటలతో రాత్రి కూడా మాకు హింస అవసరం అన్న. సరే, నిద్రాభంగమైన కోపంతో నువ్వు అన్నావు, రేపు పొద్దున్నే నీకు చెప్తా, రాజమౌళి గారికి పాట వినిపించిన చెప్తాను. పొద్దున్నే అందరికి వెళ్ళాను. వెళ్ళగా నేను పాటంతా విన్నాను. చాలా పెద్దవాళ్ళు కాబట్టి సూటిగా పాట బాగోలేదని ఎవరు చెప్పరు. చాలా కళాత్మకంగా కాదంటారు. ఎలా అన్నారంటే ఎవరికి చాలా బాగుంది, కమర్షియల్గా బాగుంది కానీ కవితాత్మకంగా లేదండి, భావుకత్వం తగ్గింది. ఏంటంటే మీరు చాలా లోతుకెళ్ళి రాస్తారు కదా, కొంచెం కష్టపడి ఆలోచించి రాయండి, లోతుగా గాఢంగా ఉండాలి భావం అన్నారు. ఎలా రా బాబు అని చెప్పేసి నమ్మండి, 15 రోజులు ఇదే పల్లవి మీద కూర్చుంటే ఒక పల్లవి పుట్టింది. ఆ పల్లవి ఈరోజు మీరు వింటున్నది. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దన కమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ బొట్టుకో వద్దన కమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. అబ్బాయి ప్రేమ తాలూకు తీవ్రత తీక్షణత మొత్తం పల్లవిలో చెప్పాను. ఇప్పుడు చరణాలు ఏం చెప్పాలని ఆలోచిస్తూ 45 రోజులకి చరణం తట్టింది. నేల నిన్ను తాకింది, గాలి నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప, నేల నన్ను నడిపింది, గాలి ఊపిరయింది, ఏమిటంట నీలోని గొప్ప, వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతం ఎందుకు నా పైన, వెలుగు దారి చూపింది, చినుకు లాల పూసింది, వాటితోటి పోలిక నీకేలా, వాటన్నిటికంటే నా ప్రేమ నేను గొప్ప అని చెప్పాలి గుప్తాయింపులో. అవి బ్రతికున్నప్పుడు తోడుంటాయమ్మా, నీ చిటిలో తోడై నేనొస్తానమ్మా, నేను పొందేటందుకు పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దన కొమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకో వద్దన కొమ్మ. అంటే 3 నిమిషాల పాట సినిమాలో, కానీ పాట రాయడానికి 60 రోజులు పట్టిందండి. పంచదార అనే మాటలో పంచ అంటే సంస్కృతంలో 5, కాబట్టి ఆ సంవత్సరం ఈ పాటకు అక్షరాల 5 అవార్డు వచ్చింది. అంటే నిత్యం ప్రయత్నిస్తూ ఉంటే ఎలాంటి పాట వస్తుందని చెప్పాలని నా ఉద్దేశం. అట్లాగే గబ్బర్ సింగ్లో ఒక పాట రాశాను నేను. ముందు బేబీ గారు ఒక బాడీ ఇచ్చారు. తాని నాని నాని మేరీ సాథియా మేరీ సాథియా, ఓ తాని నాని నాని మేరీ సాథియా మేరీ సాథియా. మేరీ సాథియా మొత్తం తీసి కొత్తగా రాయాలి. హరీష్ చెప్పాడు దర్శకుడు, అన్న ఇద్దరి మధ్య ప్రేమ గీతం అన్నా రెచ్చిపోండి అన్న. కాసే గుండెల్లో భూకంపాలే తెచ్చింది నువ్వే, తెచ్చింది నువ్వే, కళ్ళల్లో భూచక్రాలే తిప్పింది నువ్వే, తిప్పింది నువ్వే. ఇది కూడా ఖచ్చితంగా ఓకే అంటే వెళ్ళాం. ఎలా ఉంది తప్పుడు అన్న బాగుంది, కానీ ఒక చిన్న సందేహం అన్న చెప్పినప్పుడు డబ్బింగ్ సాంగ్ లాగా ఉంది అన్న. మరి ఏం చేయాలి అన్న, బాడీలో ట్యూన్లో తెలుగుదనం ఉంది కదా, మీరు చక్కగా తెలుగుదనంతో పాట రాయాలి. తెలుగుదనం ఉంది సరే అని చెప్పేసి బాగా తెలుగుదనం అంటున్నాడు కదా, తెలుగునే మాత్రం పల్లవి రాద్దామని చెప్పేసి, తెలుగింటి తులసి మొక్క నీలా ఉంటుంది, నీలా ఉంటుంది, ఓ కోవెల్లో కొబ్బరి మొక్క నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఖచ్చితంగా పడిపోతాడు పల్లవి. తమ్ముడు ఎలా ఉంది బ్రహ్మాండం అన్న. సరే దేవికి ఫోన్ చేయండి, దేవి శ్రీప్రసాద్ గారికి ఫోన్ చేయండి. ఆయన కూడా కాదని కళాత్మకంగా ఆయన కూడా చెప్తాడు. బోస్ గారు బాగుంది కానీ ఒక చిన్న సందేహం చెప్పండి. సార్ మన సినిమాలో శోభన్ బాబు గారు కాదండి హీరో, పవన్ కళ్యాణ్ గారండి. అదేంటండి అలా ఉన్నారండి, తులసి మొక్క కొబ్బరి మొక్క ఎప్పటి మాటలు సార్, ఎన్ని తరాలు అయిపోయింది. కొత్త భాష
కొత్త భావం కావాలి అన్నాడు. సమయం లేదు, ఇంకా 2 రోజులే షూటింగ్. నా కంగారు మొదలైపోయింది. పాట పోతుందా ఇక్కడ కొంచెం చెప్పేసి మా ఇంటికి వెళ్తున్నాం. మా ఇల్లు మణికొండలో ఉంటుంది. మణికొండ వెళ్ళేప్పుడు రాయదుర్గంలో కారు ఆపేసి కంగారుగా పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయింది. రాయదుర్గం పెట్రోల్ బంక్ వెళ్ళాను. ఆ పెట్రోల్ బంక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ అందరూ అమ్మాయిలే పెట్రోల్ వేస్తారు, వాళ్ళే డబ్బులు తీసుకుంటారు. సరే అని చెప్పేసి అలా అద్దం దించి పెట్రోల్ వేయమని చూసి పక్కనే అమ్మాయి ఉంది. అయితే ఆ పాట రాసే తొందరలో ఆతృతలో నిత్యం దాని గురించే ప్రయత్నిస్తూ ఏ మనిషి ఎదురైనా, ఏ వస్తువు కనబడినా, ఏ మాట వినబడినా అది మన పాటలో అమరుతాయా ఎగురుతాయా అనే అదే తొందర, అదే ఆలోచన. సరే చూశాను, తానా నీ నానా అదే మనసులో గింగిరా తిరుగుతుంది. పక్కన అమ్మాయి పైకి చూశాను, అలా యథాలాపంగా పైన ఆకాశం అమ్మాయి బాణి తానాని ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. వెంటనే దేవి గారికి ఫోన్ చేశారు. పల్లవి వచ్చిందండి, ఆకాశం అమ్మాయి అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి తర్వాత ఏం చేయాలండి అని ఆయన అడిగితే నాకు సలహా ఇచ్చాడు. ఏముందండి, నీలా అవుతుంది నాలా అవుతుంది అన్నారు. నువ్వు నేను ఏకమైతే ఏమవుతుందో చెప్పండి అన్నారు. వానల్లే నువ్వు జారగా, నీళ్ళల్లే నేను మారగా, వాగల్లే నువ్వు నేను చేరగా, అది వరదై పొంగి సాగరం అవుతుందే. నీ కళ్ళల్లోనే చిక్కనే పిల్ల, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఆకాశం అమ్మాయితే నీలా ఉంటుందే. ఓ ఆనందం అందరి చేస్తే నాలా ఉంటుందే. ఇలా మల్లిక్ గారు, గోపి గారు చక్కగా హాయిగా వచ్చి పాటలు పాడేసి వెళ్ళిపోతారు. కానీ పాటల వెనకాల పాటలు ఇన్ని ఉంటాయని చెప్పడమే నా ఉద్దేశం. తర్వాత నేను పాటిస్తున్న చివరి సూత్రం సత్ప్రవర్తన. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ప్రతిభతో, మన తెలివితేటలతో, మన విద్వత్తుతో మనం శిఖరాగ్రాన్ని చేరుకోవచ్చు. కానీ శిఖరాగ్రం మీద మనల్ని శాశ్వతంగా ఉంచేది ప్రతిభ మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా. ఆ ప్రవర్తన ఎలా ఉండాలనేది ఒక పాటలో రాశాను. ఆ పాట పేరు చెప్తే నా పేరు చెప్తారు, నా పేరు చెప్తే ఆ పాట గుర్తొస్తుంది. నా జన్మను చరితార్థం చేసిన ఆ పాట ఈ పూట కోపికమ్మ నోట మౌనంగానే ఎదురుమని.
తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగాలి ఒక్క నీకు తెలుసుకుని ఎదిగిన కొద్ది మొదలాలి అన్ని పాటలకి ప్రభుత్వమో ప్రైవేట్ సంస్థ ఎవరో ఒకరు అవార్డు ఇచ్చి ప్రోత్సహించారు. కానీ ఈ పాటకు ఏ సంస్థ, ఏ ప్రభుత్వం ఏ అవార్డు ఇవ్వలేదు. అయితే ఆ బ్లైండ్ స్కూల్లో పిల్లలందరూ రోజు పొద్దున్నే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని దినచర్య ప్రారంభించబోయే ముందు వాళ్ళు ఈ పాటను ప్రార్థనా గీతంగా ఆలపిస్తారట. పాట ప్రార్థనా గీతంగా మారడం కంటే సినిమా పాటకు అంతకు మించి ప్రయోజనం ఏముంటుంది? అట్లాగే వరంగల్ ఒకసారి ప్రణీత అనే అమ్మాయి యాసిడ్ దాడికి గురైనప్పుడు 70% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరి దాదాపుగా మృత్యు ముఖంలోకి వెళ్ళి మళ్ళీ బ్రతుకు మీద ఆశలు చిగురింప చేసుకోవడానికి కావలసిన ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకోవడానికి 2 పాటలు వింటాను అని చెప్పింది. అందులో మొదటిది మౌనంగానే ఎదగమని, రెండవ పాట చీకటితో వెలిగే చెప్పాను. అట్లాగే ఇంకొక సంఘటన ఏంటంటే, మానసికంగా చాలా బలహీన పడ్డప్పుడు మళ్ళీ బలాన్ని కూడగట్టుకోవడానికి నేను ఈ పాట ఎప్పుడు విని పోటీకి సమాయత్తమవుతామని క్రీడాకారిణి, చదరంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారల గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవన్నీ ఈ పాట సాధించిన పరోక్ష విజయాలుగా నేను భావిస్తూ ఈ సందర్భంగా ఈ పాట రాయడానికి అవకాశం ఇచ్చిన పేరవాణి గారికి, గోపాలరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మనం చాలా అంశాల గురించి పాటలు పాడుకుంటున్నాము. ఇప్పుడు చివరగా మరి మనందరికీ ఆశ్రయం ఇస్తూ అన్నం పెడుతున్న అమెరికా గురించి కూడా ఒక పాట పాడాలి కదా. నేను నాలాంటి ఒక యువకుడు అమెరికాకు వచ్చి అమెరికాను చూసి అమెరికా అందాన్ని, సౌందర్యాన్ని, గొప్పతనాన్ని చూసి పొంగిపోతూ ఒక పాట పాడాడు. అమెరికా మొత్తాన్ని ఒక అమ్మాయిగా భావిస్తూ వర్ణించాడు. అమెరికా అమెరికా అందమైన అమ్మాయి లాంటి అమెరికా, అంతులేని ఆనంద నిధుల అమెరికా, ఎంత చదివినా అర్థం కాని తికమక, ఎంత చూసినా తనివే తీరని కవళిక
ఆంధ్ర యువకుడికి అందిస్తోంది ఆహ్వాన పత్రిక. అమెరికా అమెరికా తన వదనంలోన వాషింగ్టన్ వైట్ హౌస్, తన హృదయంలోన యూనివర్సల్ స్టూడియోస్, జడకుప్పెల్లోన న్యూజెర్సీ గార్డెన్స్, చిరునవ్వుల్లోన చికాగో కోల్డ్నెస్, నయనాలలోన నయనాలలోన న్యూయార్క్ టైమ్స్, నయగారంలోన నయగర ఫాల్స్. తన మాటల్లో వింటున్నాను పీట్స్బర్గ్ వెంకటేశుని సుప్రభాత గీతిక. అమెరికా అమెరికా తనలోని ఆవేశం పెంటాగన్ మిసైల్స్, తనలోని సంతోషం వాల్ట్ డిస్నీ కార్టూన్స్. తన బాడీ వేడేమో 26 సెల్సియస్, తన గుండెల లోతెంతో చెప్పలేదు కొలంబస్. ఇక్కడికి అక్కడికి 10 గంటల డిఫరెన్స్, ఇద్దరికి బిగియాలి 10 జన్మల లవ్ బాండ్స్. పడవరసిగలో విరబూయాలి తూరు పిట్ట మొక్క తొడిగిన తెలుగు ప్రేమ మాలిక. అమెరికా అమెరికా అందమైన అమ్మాయిలాంటి అమెరికా, ఎంత చదివినా అర్థం కాని తిక్కమగ, ఎంత చూసినా తనిలే తీరని కవళిక. ఆంధ్ర యువకుడికి అందించింది ఆహ్వాన పత్రిక. సరే, ఇలా నా 25 ఏళ్ళ సినిమా ప్రస్థానంలోని అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను మీతో పంచుకునే అవకాశం కల్పించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, మళ్ళీ సమయం ఉంటే వచ్చి లక్ష్మి గారికి పాట పాడారు. Thank you, Andy. We really enjoyed this night today. You can see the audience 11:30 అయినా కూడా ఇక్కడే కూర్చొని మీకోసం వెయిట్ చేసి సెకండ్ హాఫ్ కూడా. Thank you, Andy. It shows how much respect we have in Chicago for you. The plaque reads, Mr. Chandra Bose, lyricist, TAGC Deepavali Celebration, Chicago, USA, November 21st, 2015. Thank you for your outstanding performance. Thank you, sir. Thank you, Andy. Thank you, Chandra Bose.